హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడన్నా, ఈరోజు మనము గ్రామర్ స్కిల్స్ నేర్చుకుందాము. ఈజ్, యామ్, ఆర్. చూడన్నా, ఫస్ట్ ఈజ్, యామ్, ఆర్ నేర్చుకునే ముందు నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఆ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ సింగులర్ ప్లూరల్. అంటే ఆ సింగులర్ ప్లూరల్ తెలిసిన తర్వాత మాత్రమే మనకి ఈ ఈజ్, యామ్, ఆర్ అనేది తెలుస్తుంది. సింగులర్ అంటే ఏంటి నాన్న? కేవలం ఒక్కరు లేదంటే ఒక వస్తువు, దాన్ని మనం ఏమంటాము? సింగులర్ అంటాము. నెక్స్ట్ ఏంటి అంటే ప్లూరల్ అంటే ఏంటన్నా? మోర్ దాన్ వన్. నీ దగ్గర ఒక చాక్లెట్ ఉంది, నీ దగ్గర చాలా చాక్లెట్స్ ఉన్నాయి. సో ఒకదానికన్నా ఎక్కువ ఉంటే వాడిని మనం ఏమంటాం నాన్న? ప్లూరల్ యూజ్ చేస్తాము. సింగులర్ అంటే ఏంటి నాన్న? కేవలం ఒక్కటే ఉన్నదాన్ని ఏమంటాము? సింగులర్ అంటాము. మోర్ దాన్ వన్ ఉంటే దాన్ని ఏమంటాం నాన్న? ప్లూరల్ అంటాము. సో చూడండి, ఈ రోజు మనము దేని గురించి నేర్చుకున్నాము అంటే హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాము. దేని గురించి నేర్చుకున్నాం నాన్న? హెల్పింగ్ వర్బ్స్. అసలు ఆ వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే ఏంటి నాన్న? మనం చేసే పనిని ఏమంటాము? వర్బ్ అనటం జరుగుతుంది. సో ప్లేయింగ్, నువ్వు ఏ పని చేస్తున్నావు నాన్న? ఆడుకుంటున్నావు. ప్లేయింగ్ అనేది వర్బ్. నెక్స్ట్ సింగింగ్ అనేది ఏంటి నాన్న? వర్బ్. డాన్సింగ్ అనేది ఏంటి నాన్న? వర్బ్. అంటే మీరు చేసే పనులు టీచింగ్, లిజనింగ్, సీయింగ్, అంటే చేసే ప్రతి పనిని కూడా మనకి ఇంగ్లీష్ లో ఏమంటాం నాన్న? వర్బ్ అని అనటం జరుగుతుంది. సో ఆ వర్బ్ కి వచ్చేసరికి దానికి హెల్ప్ చేయడానికి, సో మనం కూడా మన ఫ్రెండ్స్ కి ఎలా అయితే హెల్ప్ చేస్తామో వర్బ్ కి హెల్ప్ చేయడానికి కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి నాన్న. ఆ వర్డ్స్ చూద్దాం రండి. ఈజ్, యామ్, ఆర్ చాలా ఉంటాయి నాన్న, కానీ మీకు ఈ క్లాస్ లో ఏంటి అంటే కేవలం 3 మాత్రమే ఇవ్వటం జరిగింది. ఈజ్, యామ్, ఆర్. ఈజ్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి అంటే కేవలం ఒక్కళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఈజ్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ ఆర్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి అంటే మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఆర్ ని ఉపయోగించాలి నాన్న. సార్ ఓకే, మీరు ఈజ్ అనే దాన్ని సింగులర్ అంటే ఒక్కదే ఉన్నప్పుడు చాక్లెట్ ఈజ్ వెరీ టేస్టీ, లత ఈజ్ డాన్సింగ్. ఎంతమంది ఉన్నారు నాన్న? లత ఒక్క అమ్మాయే ఉంది కాబట్టి లత. తర్వాత మనం ఏం యూజ్ చేయాలి? ఈజ్ యూజ్ చేయాలి. చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ అంటే ఏంటన్నా? సింగులరా ప్లూరలా? ప్లూరల్ కదనా? ప్లూరల్ వచ్చేటప్పటికి దేనికి యూజ్ చేయాలి? ఏం యూజ్ చేయాలన్నా? ఆర్ అనేది యూజ్ చేయాలి. సింగులర్ కి ఈజ్ యూజ్ చేయాలి. సరే ఓకే, మీరు సింగులర్ కి యూజ్ చేయాలి అన్నారు, ఈజ్ యూజ్ చేయాలి అన్నారు, ప్లూరల్ కి ఆర్ యూజ్ చేయాలి అన్నారు. ఇక్కడ వరకు మాకు క్లియర్. కానీ యామ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి సార్ అన్న డౌట్ రావచ్చు. సో చూడండి అన్న, చూడండి ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సింగులర్ ఒక్క వస్తువే అంటే పెన్ ఈజ్ రైటింగ్ నీట్లీ, పెన్సిల్ ఈజ్, షార్ప్నర్ ఈజ్, చాక్లెట్ ఈజ్, బుక్ ఈజ్, ఇవన్నీ కూడా సింగులర్స్ నాన్న. సింగులర్స్ చెప్పేటప్పుడు మీరు ఏమి హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయాలి? ఈజ్ ని యూజ్ చేయాలి. అదే ప్లూరల్స్, ఫ్లవర్స్ అంటే మోర్ దాన్ వన్. ఫ్లవర్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అలా అన్నమాట. బుక్స్ ఆర్ వెరీ నీట్. సో పెన్సిల్స్ ఆర్ రైటింగ్ వెరీ డార్క్. అలా మోర్ దాన్ వన్ ఉంటాయి, వాటికి మనం ఏం యూజ్ చేయాలన్నా? ఆర్ అనేది యూజ్ చేయాలి. సో చూడండి, నెక్స్ట్ యామ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మీకు యాక్చువల్ గా సబ్జెక్ట్ లో ఐ అంటే ఎవరినైనా? నేను, నీ గురించి చెప్తున్నప్పుడు మాత్రమే యామ్ అనేది యూజ్ చేయాలి. వేరే వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు సింగులర్ అయితే ఈజ్ యూజ్ చేయాలి. అదే వేరే వాళ్ళ గురించి, ఇప్పుడు లత అంటే వేరే వాళ్ళు. సో లత ఈజ్ డాన్సింగ్. సో ఇప్పుడు నీ గురించి చెప్తున్నాము. ఐ, నువ్వు అంటే ఎవరు? నేను అని చెప్తాం కదా. నేను అంటే ఇంగ్లీష్ లో ఏంటి నాన్న? ఐ అనే దానికి ఉపయోగించినప్పుడు మాత్రమే మీరు ఏం యూజ్ చేయాలి? యామ్ ని యూజ్ చేయాలి. సో చూడండి, ఈజ్, యామ్, ఆర్ యూజ్డ్ ఇన్ ప్రెసెంట్ టెన్స్. మీరు చూడండి, ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి అంటే ప్రస్తుత కాలము. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? జరిగిపోయింది. మీరు ఆల్రెడీ సెకండ్ క్లాస్ చదివేశారు, అంటే జరిగిపోయింది. ప్రెసెంట్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? థర్డ్ క్లాస్ చదువుతూ ఉన్నారు. ఫ్యూచర్ ఫోర్త్ క్లాస్ చదువుతారు, అంటే జరిగిపోయిన కాలాన్ని పాస్ట్ టెన్స్ అని, జరుగుతున్న కాలాన్ని ప్రెసెంట్ టెన్స్ అని, అదే విధంగా జరగబోయే కాలాన్ని ఏమంటాం నాన్న? ఫ్యూచర్ టెన్స్ అంటాము. సో ఇప్పుడు ఈజ్, యామ్, ఆర్ అనేది ఏ టెన్స్ లో ఉపయోగిస్తాము?
ప్రెజెంట్ టెన్స్ లో. ఏ టెన్స్ లో ఉపయోగిస్తాం నాన్న? ప్రెజెంట్ టెన్స్ లో. అంటే ప్రస్తుతం జరుగుతున్న వాటికి చెప్పడానికి మనము ప్రెజెంట్ టెన్స్ లో ఈజ్, యామ్, ఆర్ ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్. అంటే ఈజ్ అనేది దేనికి ఉపయోగిస్తారు నాన్న? సింగులర్ కి. యామ్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ విత్ ఐ. ఇంకా యామ్ అనేది దేనికి కూడా చేంజ్ అవ్వదు నాన్న. కేవలం నేను, ఐ అని ఎప్పుడైతే కనిపిస్తుందో, మీరు ఐ అని కనిపించింది అంటే ఐ తర్వాత మీరు యామ్ రాసేసుకోవచ్చు నాన్న. నెక్స్ట్ ఆర్ ఈజ్ యూజ్ విత్ యూ. అంటే ఏంటి? యూ. ఆర్ ఫర్ ప్లూరల్. అంటే ఏంటన్నా? యూ, నీవు. చూడన్నా మీకు ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు అనేది సింగులర్ కాదు సార్ అంటాము, కానీ మీకు యూ అనేది సింగులర్ లోనూ వస్తుంది, ప్లూరల్ లోనూ వస్తుంది. కానీ మీరు మాక్సిమం అంటే ఖచ్చితంగా యూని ప్లూరల్ కేసులోనే తీసుకోవాలన్న. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్, యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్. సార్ మరి యు అంటే నీవు, నీవు అంటే ఒక పర్సనే కదా సార్. అంటే అకార్డింగ్ టు ఇంగ్లీష్ రూల్స్ ప్రకారము యు అనేది ప్లూరల్ కూడా రావటం జరుగుతుందన్న. సో మీకు యాక్చువల్ గా సబ్జెక్ట్స్ ఎన్ని కైండ్స్ కింద డివైడ్ చేశారు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఆ సెకండ్ పర్సన్ లోకి ఏమొస్తుందంటే యు అనేది రావటం జరుగుతుందన్న. సో ఇవన్నీ కూడా మీరు హైయర్ స్టాండర్డ్స్కి వెళ్ళేటప్పటికి నేర్చుకుంటారు మీరు. ఆ సెకండ్ పర్సన్ సింగులర్, ప్లూరల్ కూడా యూ రావటం జరుగుతుంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ లో కూడా యూని ఎప్పుడు కూడా మీరు ప్లూరల్ గానే తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడు యూ అనేది సింగులర్ అనుకోవద్దు నాన్న. యూ అనేది సింగులరు, అదే విధంగా ప్లూరల్ కూడా. మనం యూజ్ చేసేటప్పుడు యూని ఎలా యూజ్ చేస్తాం నాన్న? ప్లూరల్ ఫామ్ లోనే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆర్ ఈజ్ యూజ్డ్ విత్ యూ అండ్ ఫర్ ప్లూరల్స్. వెనకాల బ్లాంక్స్ ఇచ్చాడు చూడన్నా. ద టీచర్, ద టీచర్. ఎంతమంది టీచర్స్ ఉన్నారు నాన్న? ఒక టీచరే ఉన్నారు. ద టీచర్ ఈజ్ ఇన్ ద స్కూల్. దిస్ డాగ్, డాగ్. ఎంతమంది కుక్కలు ఉన్నారు? ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఒక కుక్కే ఉంది కదా. దిస్ డాగ్ ఈజ్ మ్యాడ్. నెక్స్ట్ ద లైన్ అండ్ అదర్ యానిమల్స్ డాష్ ఇన్ దేర్ కేజెస్. అంటే లైన్, అదే విధంగా అదర్ యానిమల్స్. యానిమల్స్ అనేది ప్లూరల్. లైన్ తో పాటు మరికొన్ని యానిమల్స్ ప్లూరల్ కాబట్టి ద లైన్ అండ్ అదర్ యానిమల్స్ ఆర్ ఇన్ ద కేజ్. డాష్ యూ హంగ్రీ టు. నెక్స్ట్ యూ అని వస్తే ఏం యూజ్ చేయాలని చెప్పానా? ఆర్ అనేది యూజ్ చేయాలని చెప్పాను కదా. ఆర్ యూ హంగ్రీ టు. నెక్స్ట్ ఉండన ఐ డాష్ నాట్ పాపులర్ ఇన్ మై స్కూల్. ఐ అని వస్తే ఏది ఉపయోగించాలి? స్టాండర్డ్ గా ఆర్ అనేది ఉపయోగించాలన్న. యు వస్తే ఏమి ఉపయోగించాలి? స్టాండర్డ్ గా ఆర్ అనేది ఉపయోగించాలి. సార్ మరి ఫోర్త్ బ్లాంక్ లో స్టార్టింగ్ అనేది ఆర్ లేదు కదా, మీరు యు లేదు కదా, మీరు ఆర్ ఎలా ఉపయోగించారు అంటే ఇది ఒక క్వశ్చన్ ఫామ్ నాన్న. ఎప్పుడు కూడా క్వశ్చన్ ఫామ్ లో హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చి సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ గ్రామటికల్ రూల్స్ నాన్న. మీరు ఇంగ్లీష్ లో చాలా గ్రామర్ అనేది ఉంటుంది. సో మీరు చూడండి, డాష్ యు. సెంటెన్స్ లో యు అనేది కనిపించింది కాబట్టి మీరు ఏం యూజ్ చేయాలన్నా? ఆర్ అనేది యూజ్ చేయాలి. సో నేను ఈ 5 నేను చెప్పాను కదా నాన్న. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు రిమైనింగ్ 5 మీరు ఓన్ గా ట్రై చేయండి అనే వీడియోకి 1-2 సార్లు విని మీరు ఒకసారి దీన్ని ఓన్ గా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఆన్సర్స్ రాకపోతే నేను వీటి ఆన్సర్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో రివీల్ చేస్తాను. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.